హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పరిచినటువంటి మనుషులకి దేవుడు ఏది ఏర్పాటు చేశాడో అది కంటికి కనిపించలేదు, చెవులకి వినిపించలేదు, హృదయానికి ఏంటి అగోచరము కాలేదు. కానీ దేవుడు మీకు ఏం చేస్తున్నాడో మీకు తెలీదు, మీకు తెలియదు. దేవుడు ఏం చేయబోతున్నాడో రాబోయే దినాల్లో, దేవుడు ఏ విధమైనటువంటి వాటితో మిమ్మల్ని తృప్తి పరుస్తున్నాడో, దేవుడు ఏ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడో రాబోయే దినాల్లో, దేవుడు మీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు ఎలాంటివో అది మీకు తెలియదు. చాలా మంది పై రూపాన్ని పైవేశాన్ని చూసి భయపడిపోతారు. మరి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామంటే వాళ్ళు చాలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఈ ఇంటర్వ్యూలో 10 మంది వేచి ఉన్నారు. మొదటి వాడు వెళ్ళాడు, వారు చాలా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా భయపడిపోతారు. అమ్మో అంత ఇంగ్లీష్ మాట్లాడడం మన వల్ల కాదమ్మా, అయితే ఉద్యోగం వాడికి వస్తుంది కానీ నాకు రాదు అని ఏం చూస్తున్నారు? వారిని చూస్తున్నారు, మనుషుల్ని చూస్తున్నారు, కానీ దేవుణ్ణి చూడలేదు. వారికైతే ఎడ్యుకేషన్ ఉంది, నీకైతే ఏముంది? దేవుడు ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు. ఈ అనారోగ్యం, ఈ బలహీనత, ఈ వ్యాధి, మా దగ్గర డబ్బు లేదు, మేము డబ్బు పెట్టి లక్షలు పోసి ఈ వ్యాధిని బాగు చేసుకోలేము. మన హాస్పిటల్కి అయితే ఎంత అవుతుందో అమ్మా, రిపోర్ట్లు తీస్తే ఎంత అవుతుందో, మందులు కొంటే ఎంత అవుతుందో, బ్లడ్ టెస్ట్ చేస్తే ఎంత అవుతుందో మా దగ్గర లేదు, మేము చేయలేము. వారు ధనవంతులు కాబట్టి వైద్యం చేసుకుంటారు, మా దగ్గర ఏం లేదు, మేము చేయలేము. మీరు ఎవరు చూస్తున్నారు? వారిని చూస్తున్నారా? లోకస్తుని చూస్తున్నారా? ఎవరు చూస్తున్నారు? డాక్టర్స్ చూస్తున్నారా? ఎవరు చూస్తున్నారు? వ్యాధిని చూస్తున్నారా? ఆ వ్యాధి డబ్బు ఉండాలి, ఆ వ్యాధికి డబ్బు ఉండాలి, డాక్టర్లు ఉండాలి, మనం చేయలేము, మన దగ్గర డబ్బు లేదు అని మీరు అనుకుంటున్నారా? వారికి డబ్బు, లోకస్తులకి ధనము, లోకస్తులకి డాక్టర్స్, మీకైతే